అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు వచ్చేసి బైబిల్లో ఇందులో ఏముంది అదే దాని గురించి తెలియజేస్తా. ఎవడన్నా కొడుకు తల్లిని సెక్స్ చేస్తాడా? బైబిల్లో ఉంది ఇది. కానీ నేను చెప్పేవన్నీ బైబిల్లో మీకు నా సొంతంగా ఏం చెప్పటంలే, ఆధ్యాయాలతో సహా మీకు వివరించి చెప్తున్నా బైబిల్లో. అర్థమైంది కదా? ఇవి మీకు తెలియవు కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో వస్తాయి, మీకు కావాల్సిన భాషలో వస్తాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే అర్థమైంది కదా? అది ఇది వచ్చేసి తన తల్లితో సెక్స్ చేయడము, తర్వాత వచ్చేసి చెల్లెలతో సెక్స్ చేయడము, బైబిల్లో ఇంకా రకరకాలు ఉన్నవి. ఇప్పుడు మీకు ఈరోజు వచ్చేసి చెల్లెలతో సెక్స్ చేయడం, చెల్లెలితో వచ్చేసి ఎవరు? తన అన్న. అర్థమైంది కదా? అన్న ఎక్కడన్నా చెల్లెలతో సెక్స్ చేయడం చూసిండ్రా? అది బైబిల్లోనే సాధ్యము. అది ఎక్కడంటే బైబిల్లో మీకు అధ్యాయాలతో సహా వివరించి చెప్తున్నా. మీకు చాలా విషయాలు చెప్పిన. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది, తన చెల్లి తామరును తనతో సెక్స్ చేయుటకు బలవంతం చేస్తున్న అన్న ఆమ్నాన్. ఇది నా సొంతంగా ఏం చెప్పటంలే, మీకు అధ్యాయాలు కూడా వివరిస్తా చూడండి. దీంట్లో తన చెల్లెలి అంటే తన చెల్లెలు తామరును, అర్థమైంది కదా? ఆమ్నాన్ చెల్లెలు తామరు, ఆమెను సెక్స్ చేయడానికి బలవంతం చేస్తున్నాడు. తన చెల్లి తామరును తనతో సెక్స్ చేయుటకు బలవంతం చేస్తున్న అన్న ఆమ్నాన్. ఇవన్నీ నా సొంతంగా ఏం చెప్పటం లేదు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవి. కానీ మీకు తెలియదు. మీరు పూర్తిగా ఇప్పుడు నేను చెప్తా కదా, ఈ వీడియో నేను చెప్పి ఇది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత గూగుల్లో అన్నిట్లలో అప్లోడ్ చేస్తాం కదా. చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వాటిలోకి పోయి మీరు నేను చెప్పిన అధ్యాయాలు సెర్చ్ చేసుకొని చూసుకోండి. బైబిల్లో మొత్తం ఉంటాయి మీకు కంప్లీట్గా. అర్థమైంది కదా? ఇలా ఎన్నో రహస్యాలు ఉన్నాయి బైబిల్లో, ఇలా వాయు వరుసలు లేకుండా. ఇప్పుడు వరుస వచ్చేసి తన చెల్లి తామరను తనతో సెక్స్ చేయుటకు బలవంతం చేస్తున్న అన్న వచ్చేసి చెల్లిని సెక్స్ చేస్తున్నాడు బలవంతంగా. అది ఎందుకు సెక్స్ చేసిండో, దేనికోసం సెక్స్ చేసిండో, తన చెల్లి తామరను ఆమ్నాను దేనికోసము, ఏ విషయం కోసము, అక్కడ ఏం జరిగింది విషయము, ఎందుకు కారణంగా అనేది మీకు ఇప్పుడు వివరించి చెప్తా. ఏ అధ్యాయంలో ఉంది బైబిల్లో. ఇది వచ్చేసి తామరు మరియు ఆమ్నాన్, అన్నా చెల్లెళ్ళు తామరు మరియు ఆమ్నాన్. 2 సాముయేలు 13 అధ్యాయము. ఇది ఎక్కడంటే 2 సాముయేలు 13వ అధ్యాయము. అర్థమైంది కదా? చెప్పినా కదా ఇప్పుడు. తామరు మరియు ఆమ్నాన్, 2 సాముయేలు 13వ అధ్యాయము. దావీదు 00, దావీదు 2 సున్నాలకు అబ్షలోముతో పాటు తామరు అను అందగత్తె అయిన కూతురు ఉంది. దావీదుకు అబ్షలోముతో పాటు తామరు అను అందగత్తె అయిన కూతురు ఉంది. దావీదు ఇంకొక కొడుకు ఆమ్నాన్ అనేవాడు తామరును సొంత చెల్లిని మోహించి తనతో సెక్స్ చేయాలని కోరిక పెంచుకున్నాడు. ఆమ్నాన్ జోనాడాబ్ అనే తన స్నేహితుడు మరియు చుట్టం అయిన వాడి సలహా మీద తాను జబ్బు చేసిన వాడిలా పరుండెను. ఈ విషయం తెలిసిన దావీదు జబ్బు చేసిన కొడుకును చూడటానికి వచ్చాడు. అప్పుడు ఆమ్నానుకు తండ్రి దావీదుతో, నా చెల్లి తామరు స్వయంగా వచ్చి ఇక్కడ నా కోసం వంట చేయమని కోరాడు. దావీదు సరేనని తామరును ఆమ్నాన్ భవనంకు పంపాడు. తామరు వంట చేసి తన అన్న ఆమ్నానుకు వడ్డించబోతూ ఉండగా ఆమ్నాన్ తన సేవకులందరినీ బయటకు పంపించి వేసి తామరుతో, చెల్లి రా,
మనిద్దరం సెక్స్ చేసుకుందాం అన్నాడు. అప్పుడు తామరు అన్న ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇలా చేస్తే నలుగురిలో నేను తలెత్తుకోలేను అని ప్రాధేయపడింది ఎవరు? తామరు. కానీ కామాంధుడైన ఆమ్నాన్ తన చెల్లెలు మాటలు పట్టించుకోకుండా ఆమెను బలాత్కారంగా సెక్స్ చేసి అనుభవించేను. ఎవరిని? ఆమ్నాన్ తామరను బలవంతంగా సెక్స్ చేసి అనుభవిస్తాడు. ఇది తెలిసిన దావీదు ఆమ్నాన్ను శిక్షించలేదు. అయినా తండ్రి దావీదు మొదట మంచివాడైన పిల్లలకు ఆదర్శప్రాయుడవుతాడు. ఈ దావీదు తన సేవకుడైన యూరీను మోసంతో వాడి భార్య బెత్షెబా కోసం చంపి వాడి భార్యను లేపుకుపోయి పెళ్లి చేసుకోలేదా? అందుకే ఈ మతావలంబికులైన పాశ్చాత్యులకు వావి వరుసలు ఉండవు. వారి చెల్లెళ్లతో సెక్స్ చేయటం పాపం కింద తీసుకోరంట. ఇది అర్థమైంది. వారి చెల్లెలతో సెక్స్ చేయటం పాపం కింద తీసుకోరు. ఎవరు తీసుకుంది? పాశ్చాత్యులు. ఇదో మళ్ళీ చూపిస్తా మీకు. మళ్ళీ చూపించి ఇప్పుడు ఫాస్ట్గా చెప్తా, ఎక్స్ప్రెస్ లాగా. ఇప్పుడు స్లోగా చెప్పిన మీకు అర్థమైంది కదా. తన చెల్లి తామరును తనతో సెక్స్ చేయుటకు బలవంతం చేస్తున్న అన్న ఆమ్నాన్. అర్థమైంది కదా. మీకు మ్యాటర్ వివరిస్తా పూర్తిగా ఇప్పుడు ఫాస్ట్గా. తామరు మరియు ఆమ్నాన్ 2 సాముయేలు 13వ అధ్యాయము. దావీదు 2:0కు అబ్షలోముతో పాటు తామరు అందగత్తె అయిన కూతురు ఉంది. దావీదు ఇంకొక కొడుకు ఆమ్నాన్ అనేవాడు తామరును తన సొంత చెల్లిని మోహించి తనతో సెక్స్ చేయాలని కోరక పెంచుకున్నాడు. ఆమ్నాన్ జొనాడా తన స్నేహితుడు మరియు చుట్టం అయిన వాడి సలహా మీద తాను జబ్బు చేసిన వాడిలా పరుండేను. ఈ విషయం తెలిసిన దావీదు జబ్బు చేసిన కొడుకును చూడటానికి వచ్చాడు. అప్పుడు ఆమ్నానుకు తండ్రి దావీదుతో నా చెల్లి తామరు స్వయంగా వచ్చి ఇక్కడ నా కోసం వంట చెయ్యమని కోరాడు. దావీదు సరేనని తామరును ఆమ్నాన్ భవనంకు పంపాడు. తామరు వంట చేసి తన అన్న ఆమ్నానుకు వడ్డించబోతూ ఉండగా ఆమ్నాన్ తన సేవకులందరినీ బయటకు పంపించి వేసి తామరుతో, చెల్లి రా మనిద్దరం సెక్స్ చేసుకుందాం అన్నాడు. ఎవరన్నారు? ఆమ్నాను. ఎవరినన్నాడు? తామరును అన్నాడు. వంట చేయనీకి వచ్చి వంట వడ్డించబోతుండగా. అర్థమైంది కదా. అప్పుడు తామరు అన్న ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇలా చేస్తే నలుగురిలో నేను తలెత్తుకోలేను అని ప్రాధేయపడింది. కానీ కామాంధుడైన ఆమ్నాన్ తన చెల్లి మాటలు పట్టించుకోకుండా ఆమెను బలాత్కారం చేసి సెక్స్ చేసి అనుభవిస్తాడు. అర్థమైంది కదా. కామాంధుడైన ఆమ్నాను తన చెల్లి తామరును సెక్స్ చేసి అనుభవిస్తాడు. ఇది తెలిసిన దావీదు ఆమ్నానుకు శిక్షించలేదు. అయినా తండ్రి దావీదు మొదట మంచివాడైతే పిల్లలకు ఆదర్శప్రాయుడవుతాడు. ఈ దావీదు తన సేవకుడైన యూరీను మోసంతో వాడి భార్య బెత్షెబా కోసం చంపి వాడి భార్యను లేపుకుపోయి పెళ్లి చేసుకోలేదా? అందుకే ఈ మత అవలంబికులైన పాశ్చాత్యులు వావి వరుసలు ఉండవు. వారి చెల్లెళ్లతో సెక్స్ చేయడం పాపం కింద తీసుకోరు. ఎవరు? పాశ్చాత్యులు అంటే అమెరికా, తర్వాత వచ్చేసి రకరకాల దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ బైబిల్ను పాటించే దేశాలన్నీ. అర్థమైంది కదా. ఈ బైబిల్ పాటించే దేశాలన్నీ తన చెల్లెలతో సెక్స్ చేయడం పాపం కింద తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉంది అది ఆచారం. అర్థమైంది కదా. వావి వరుసలు అనేవి ఏముండవు బైబిల్ ప్రకారం. ఇది మీకు ఎన్నో అధ్యాయం కూడా చెప్పిన. 2 సాముయేలు 13వ అధ్యాయంలో ఆమ్నాను తన చెల్లెలైనటువంటి తామరను సెక్స్ చేశాను. ఇది బైబిల్లో ఉంది. ఇది నా సొంతంగా ఏం చెప్పటం లే. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా సొంతంగా ఏం చెప్పటం లేదు, ఇది బైబిల్లో ఉంది. కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. గూగుల్లో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా కొన్ని ఇంగ్లీష్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ వీడియోలు కూడా పెట్టిండ్రు నాకంటే ముందే ఉన్నవి. కానీ నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పూర్తిగా కంప్లీట్గా బైబిల్లో ఏమేమి ఉన్నాయి, బైబిల్లో బొక్కలు అనేవి మీకు వివరించిన. అన్నా చెల్లెళ్ళు సెక్స్ చేసుకోవడం అనే విషయం గురించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.